అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగముగా కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి వచనం నుండి చదువుదాం. మొదటి వచనం 4వ వచనం వరకు చదువుదాం. కొలసీలలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. నిరీక్షణను బట్టి విని చాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుస్తున్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులకు శుభమని చెప్తున్నారు. సంఘములు అనేకంగా ఉండొచ్చు, డినామినేషన్లు అనేకంగా ఉండొచ్చు పేర్లు పెట్టుకొని. కానీ సంఘము అనేటువంటిది దేవుని స్వరక్తం చేత సంపాదించబడినటువంటిది. సంఘము అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశ ప్రకారముగా కట్టబడేటువంటిది. కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను పరిశుద్ధును కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అంటే దేవుడు తన పిల్లలను ఏ ఉద్దేశము కొరకు దేవుడు ఇక్కడికి పిలుచుకున్నాడో ఆ ఉద్దేశాన్ని మనందరం కూడా ఎరిగి ఆ ఉద్దేశ ప్రకారముగా మనం ఇక్కడ కట్టబడాలి. అలా ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో కట్టబడతామో మనకి దేవుని యొక్క దీవెనలు తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఇప్పుడు పరిశుద్ధత అనేటువంటి దానిలోనికి మనం వస్తే మనం అనుకుంటాం పరిశుద్ధత అంటే మనం తెల్ల బట్టలు కట్టుకోవటం, లేకపోతే మనము బాగా ఉచితముగా ఆరాధన చేయటం, పాటలు పాడటం, లేక మన యొక్క జీవితాలలో మనం ఇలా ఉంటే అలా ఉంటే బాగుంటుంది అని మనం అనుకోవటం. అయితే ఇక్కడ బైబిల్ చెప్పేది ఏంటంటే, నీవు అనుకున్నట్లుగా ఉండటం కాదు, నీకు ఇంపుగా ఉన్నటువంటి ఆ పరిస్థితిని కలిగి నీవు ఆరాధన చేయటం కాదు. నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆయన ఏమైతే నీ నుండి ఇష్టతను కోరుతున్నాడో అలాగూ మనము ఆరాధనలు మనం చేయాలి. ఆయనకి ఇష్టమైన ఆరాధన చేస్తేనే అది దేవునికి ఇష్టం తప్ప నేను తెల్ల బట్టలు కట్టుకోవద్దనను, అది క్రమం కాదని కూడా అన్నాను. కానీ దానికంటే కూడా శ్రేష్టమైనది ఏంటి అంటే నీకు పరిశుద్ధత అవసరం. పరిశుద్ధత అనేటువంటిది బైబిల్ చెప్పేది ఏంటంటే బాహ్య అలంకరణ కంటే అంతరంగ అలంకరణ. అంటే పళ్ళెమునకు మనము వెలుపులు కాదు శుద్ధి చేయాల్సింది, లోపల శుద్ధి చేసుకోవాలి. అంటే దేవుడు కోరేటువంటి దానిని ఆ కోరికల మేరకు మనం బ్రతికితే దేవుడు చిత్తము నీ పట్ల అది లేకుండా నీవు ఇక్కడికి వచ్చి నాకు ప్రార్థనలు కావాలి, లేకపోతే నాకు స్వస్థత కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు ఉద్యోగం కావాలంటే ఎలా జరుగుద్ది? దేవుని చిత్త ప్రకారముగా జీవించేవాడికి అనగా ఆయన సంకల్పం చొప్పున బ్రతికే వారికి మేలు కలుగుటకు దేవుడు సమస్తాన్ని జరిగిస్తాడు. దేవుడు మరి ఆయన చిత్త ప్రకారంగా మనం లేకుండా దేవుడు ఎలా జరిగిస్తాడని మనం అనుకుంటాం. అది కరెక్ట్ అయినటువంటి న్యాయబద్ధమైనటువంటి ఆలోచనేనా? ఆలోచించండి. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుడు కోరేది ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఒక మాట చెప్తాను, మనకు చాలా పేర్లు ఉంటాయిగా, మనకు చాలా పేర్లు ఉన్నాయి. అంటే ఒక మనిషికి మరియమ్మో, మార్తమ్మో, సువార్తమ్మో
లేకపోతే ఏవో పేర్లు కలిగి ఉన్నాం. అయితే ఆ వ్యక్తి యొక్క గుణగణాలు బట్టి కూడా కొన్ని పేర్లు ఉంటాయి. అవి మాట్లాడకపోతే ఏమంటారు? అవని ముచ్చుది అంటారు. మాట్లాడితే ఏమంటారు? గయాళది అంటారు. అంతేనా? జాగ్రత్తగా పొదుపుకునేవాడిని ఏమంటారు? పిసినారోడు అంటాడు. అదే ఖర్చు చేసేవాడిని ఏమంటాడు? జలసగాడు అంటాడు. గోంగూర అమ్ముకునేవాడిని అంటాడు. ఇంకా చేపలు అమ్ముకునేవాడిని, ఆ పేరు ఏమైనా చేపల అబ్బాయా? అట్లాగే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు పాపిగా జీవించినట్లయితే, నువ్వు పరిశుద్ధులుగా జీవించినట్లయితే పరిశుద్ధ సంఘం అంటారు. అంతే కదా? ఒకవేళ నువ్వు పాపిగా జీవించినట్లయితే ఏమంటారు? దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు అని అంటారు. అంటే ఇక్కడ సంఘములు అనేకముగా ఉండొచ్చేమో, కానీ ఆ సంఘముల అన్నిటికీ నాయకుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సంఘములన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశ ప్రకారముగా నడిపించబడాలి, ఆ ఉద్దేశ ప్రకారముగా కట్టబడాలి. ఎన్నో ఉద్దేశాలతో ఒకవేళ నువ్వు చర్చి పెట్టుకోవచ్చు, ఎన్నో ఉద్దేశాలతో ఒకవేళ నువ్వు ఒక చర్చిని నడిపించుకుంటూ ఉండవచ్చు, కానీ దేవుని యొక్క ఉద్దేశంలో నీ చర్చి, నీ ఆరాధనలో నీ యొక్క ప్రవక్తను లేకపోతే నీకు ఆశీర్వాదం లేదు. కనుక గుడి గోడల్లో దేవుడు లేడు, గుడిలో దేవుడు ఉంటాడు. ఆ గుడి అయినటువంటి నీ హృదయము ఘోరమైనటువంటి అతిక్రమములతో, మోసములతో, ఆశతో, కోరికలతో నీ ఉంచబడినప్పుడు దేవుడు దానిలో ఎలాగో నివాసము చేస్తాడు. దేవుని యొక్క పవిత్రమైనటువంటి రక్తముతో దేవుడు మనల్ని కడిగిన తర్వాత దేవుడు అంటాడు కదా, నీ యొక్క వస్త్రములను ఏం చేయాలన్నాడు? దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తములో తెలుపు చేసుకోండి అని చెబుతున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే వాక్యముతో ఉదక స్నానము చేత మనమందరము కూడా ఏమవ్వాలంటే కళంకమనను, కలుమషైనను, మచ్చైనను, రాగైన లేకుండా జాగ్రత్తగా చూసుకోమని దేవుడు చెబుతూ వస్తున్నాడు. మరి దేవుడు ఇన్ని విషయాలు మనకు నేర్పిస్తున్నప్పుడు, దేవుడు ఇన్ని విషయాలు మనకు బోధిస్తూ ఉన్నప్పుడు, మన వాక్యానుసారంగా మనం ప్రవర్తించుకోకుండా మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మన జీవితంలో పవిత్రతకు చోటు లేకుండా, పవిత్రతను సంపాదించుకునేటువంటి ఆలోచన లేకుండా మనకు జీవితము, మన ప్రయాణము కొనసాగుతున్నప్పుడు ఆ భక్తికి విలువ ఉందా? ఆ భక్తికి విలువ ఉందా? విలువలేని చదువు మనిషి యొక్క జీవితానికి ఎందుకు ఉపయోగపడదో, దేవుని చిత్తానుసారముగా జీవించినటువంటి భక్తి కూడా ఎందుకు ఉపయోగపడదు? నీ జీవితంలో నీ కష్టార్జితము నీకు విలువగా లేనప్పుడు, నీ కుటుంబానికి ఉపయోగం లేనప్పుడు ఆ కష్టార్జితము కూడా వృధా అవుతుంది. నీ బిడ్డలు నీ జీవితానికి ఉపయోగకరముగా లేనప్పుడు ఆ బిడ్డలు నీ కుటుంబానికి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అంతే కదా? అట్లాగే దేవుడు తన యొక్క బిడ్డలను విషయాలలో ఆయన ఏం కోరుతున్నాడు అంటే ఆయన పరిశుద్ధత కలిగి జీవించబడుతున్నాడు. ఇక్కడికి మనం వచ్చిన తర్వాత మనం సంపాదించుకోవాల్సింది ఏంటి అంటే పరిశుద్ధతను సంపాదించుకోవాలి. ఆ పరిశుద్ధత కలిగి మనం దేవునిని వెంబడించాలి. ఆ పరిశుద్ధతను దేవుని వెంబడిస్తూ మనం ఏం చేయాలంటే ఆ పరిశుద్ధతను మనం సంపాదించుకోవటానికి మనం ఆరాటపడాలి, ప్రయాసపడాలి. దాని కొరకే నిత్యము తప్పించేవారుగా ఇక్కడ మనం ఉండాలి. అది లేకుండా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధతను పక్కన పెట్టేసి, వాక్యాన్ని పక్కన పెట్టేసి, దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని పక్కన పెట్టేసి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా మన యొక్క శరీరానికి మనకి ఇంపుగా ఉన్నటువంటి దాని ప్రకారంగా మనం నడుస్తూ ఉంటే దేవుని చిత్తము నీ పట్ల నెరవేరుస్తుందా? నాలుకకి రుచులు బాగా ఉంటాయి. నాలుకకి రుచి కావాలి. రుచి లేకపోతే నాలుక ఇష్టపడదు. నాలుక ఇష్టపడకపోతే మన శరీరానికి భోజనం వెళ్ళదు అని నాలుక ఇష్టమని చెప్పేసి ఏది పడితే తింటే నీ శరీరానికి ఏమవుతుందో కొన్నిసార్లు అనారోగ్యాలు వస్తాయి. ఉన్నటువంటి అనారోగ్యం రెట్టింపు అవుతుంది. రుచి కొరకు కాదు, ఒకవేళ రుచి ఇష్టమైనప్పటికీ కూడా నీ శరీర పరిస్థితులు బట్టి, నీ పరిస్థితులను బట్టి నువ్వు జాగ్రత్తగా తినాలి, జాగ్రత్తగా త్రాగాలి, జాగ్రత్తగా నడుచుకోవాలి. అంతే తప్ప నా శరీరానికి ఇదైతేనే టేస్ట్ ఉంది, ఇదే తింటానంటే చచ్చిపోతావు. రోగాలు వస్తాయి. నువ్వు భూమి మీద బ్రతకవు. జాగ్రత్త.
కనుక నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తరువాత నేను ఇలాగే ఉంటాను అంటే అది నీకు ఆశీర్వాదం కాదు. దేవుడు ఎలా ఉండమన్నాడో అలాగుంటే నీకు ఆశీర్వాదం. నీకు ఇష్టమచ్చుగా ఉండటానికి కాదు ఇక్కడ దేవుడు పిలుచుకున్నది. ఒక కుటుంబానికి ఒక గృహిణి వెళ్ళిన తర్వాత నా తల్లిదండ్రుల ఇంటి దగ్గర ఎలా ఉన్నాను ఎక్కడ కూడా అలాగే ఉంటాడు కుదరదు. అట్లా కుదరదు. నా ఇంట్లో ఎలా ఉన్నారు కదా అని నీ ఉద్యోగంలో నీ యొక్క ఆఫీసులో నేను అలా ఉంటానంటే కుదరదు. అలా కుదిరేది కాదు. నీ పై అధికారులకు నువ్వు లోబడాల్సిందే. అక్కడ నీకు అప్పగించినటువంటి పనిని నమ్మకముగా చేయాల్సిందే. బాధ్యత నీది. అలా చేస్తేనే నీకు ఉద్యోగం, లేకపోతే తీసిపారేస్తారు. తల్లిదండ్రులు అంటారు, కని పెంచినటువంటి పిల్లల విషయాల్లో తల్లిదండ్రులు అంటారు, నీవు నా ఇంటికి రావటానికి లేదు, ఈరోజు నీకు భోజనం పెట్టను అంటారు. కారణం ఏంటి అంటే నీవు తల్లిదండ్రులకి ఆ వేదనను కలిగిస్తున్నావు, బాధను కలిగిస్తున్నావు. అందుకే ఆ తల్లిదండ్రులు ఆ విధంగా మాట్లాడుతున్నారు. అంతే తప్ప నిన్నేదో దూరపరచుకోవాలని నీకు ఏదో భోజనం పెట్టుకుని ఉండాలి కాదు. వారు కష్టపడేదే, వారు అన్నిటిని కూడా మరి సమకూర్చేదే. నీకు భోజనం కావాలి, నీవు నాలాగా దరిద్రుడుగా ఉండకూడదు, నీ జీవితం బాగుండాలనే తల్లిదండ్రులు ఆరాటము ప్రయాస. అలా ప్రయాసపడుతున్నటువంటి తల్లిదండ్రులే నిన్ను శిక్షిస్తున్నప్పుడు, నిన్ను ఒకవేళ ఇంటికి రావద్దన్నప్పుడు, నువ్వు భోజనం తింటానికి వీల్లేదన్నట్టున్నప్పుడు నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ప్రేమ కలిగినటువంటి తండ్రి ఒకవేళ నీ విషయములు కూడా అలాగే మాట్లాడితే, అందుకే చెప్తున్నాను, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నీకు మంచి చేయాలని ఆశపడుతున్నటువంటి దేవుడు, నీ జీవితంలో నా జీవితంలో మంచి చేయాలని దేవుడు ఆశపడుతున్నటువంటి దేవుడు తలుపు దగ్గరికి వచ్చి తడుతున్నప్పుడు తలుపు అలాగే మూసివేసుకుంటే మంచి ఎలా జరుగుద్ది? నీకు మంచి ఎలా వస్తుంది? ఆ మంచి నీ జీవితంలో జరగాలి అంటే నువ్వేం చేయాలంటే ఆ మంచి జరిగించేటువంటి దేవుని నీ హృదయంలోకి చేర్చుకోవాలి. ఏ చెడు అయితే నీ జీవితాన్ని కలిగిస్తుందో ఆ చెడుని నీ హృదయం నుంచి బయటికి తీసేయాలి. అంతే. అది తీసేయకోకుండా, భూమి దున్నకోకుండా పంట పండాలి అంటే ఎట్ట కుదురుద్ది? నీ వేసిన విత్తనం నూరంతలకు ఫలించాలంటే ఎట్ట కుదురుద్ది? జాగ్రత్త. ఈరోజు నేను పరిశుద్ధులకు వెళ్ళేటువంటి వారి యొక్క లక్షణాల గురించి కొన్ని మాటలు చెప్తాను, కొన్ని లక్షణాల గురించి చెప్తాను. కొలసి సంఘాన్ని గురించి మనం చెప్పుకుందాం. ఆ సంఘం యొక్క లక్షణాల గురించి మనం నేర్చుకుందాం. ఆ లక్షణాలు మనలో ఉన్నాయా లేవా? రక్షణ అంటే మనసు మారి రూపాంతరం చెందాలి. అంతే తప్ప రూపాన్ని మార్చుకోవద్దు. వస్త్రం వెళ్ళేలాగా రూపం మార్చుకోవటానికి ఆ దేవుడు పిలిచింది, మనస్సు మారటానికి దేవుడు పిలిచాడు. సరే, వాక్యముల నుంచి మొదటి మాటగా మనం చూసినట్లయితే పరిశుద్ధులు నవీనమైన స్వభావము ధరించుకుంటారు. అంతే. పరిశుద్ధులు ఏ స్వభావాన్ని? క్రొత్త స్వభావాన్ని ధరించుకుంటారు. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయును. వాక్యముల నుండి కొలసీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 5వ వాక్యం నుండి చదువుదాం. కావున అనగా మనకు అవయవాలు ఉన్నాయా? అవయవాలు అందరికీ. ఇప్పుడు ఈ అవయవాలు ఏం చేయాలి? ఈ అవయవాలు మనం ఏం చేయాలి? బ్రతికించుకోవాలి. ఈ అవయవాలను చంపేసేటువంటిది ఏది? జారత్వము, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? విశ్వాసాన్ని, పరిశుద్ధతను, రక్షణను చంపేస్తున్నాయి. ఇప్పుడు దేవుని దగ్గర మనకు అప్పుడు ఒక వ్యక్తి చేలో ఏం చేస్తాడంటే ఒక పంట కొరకు విత్తనాలు వెదజల్లుతాడు. ఆయన శ్రమపడినా, ఖర్చు చేసిన, దేని కొరకు ఖర్చు చేస్తాడు? దేని కొరకు శ్రమ పడతాడు? అతను వేసిన పంట కొరకు. కానీ అతను వేయినటువంటిది ఉంటుంది.
అతనివైనటువంటిది ఉంటుంది. దాని కొరకు ఆయన ప్రయాసపడడు. అది బాగా ఏపుగా ఎదిగితే సంతోషించడు. అది చక్కగా గుబురుగా చేయాలని తండుకుంటే అతను సంతోషించడు, కలవరం చెందుతాడు. ఎందుకని? అసలు పంట పాడైపోతుంది. అసలు పంట పాడైపోతుంది. అందుకు నిర్దాక్షిణ్యంగా ఏం చేస్తాడు? దీనిని ప్రేమించేవాడు, అసలు పంటను ప్రేమించేవాడు ఏమంటాడు? ఈ అసలు పంటను పాడు చేసేది వద్దనాలి. అది నాకు వద్దు, దాన్ని ప్రేమించకూడదు, అది ఉండటానికి వీల్లేదు. అది ఉందా? నీ వేసిన పంట అది దేవుడు ఒక పరిశుద్ధతను దేవుడు మనకిచ్చాడు. ఆ పరిశుద్ధత పెరగాలి. ఆ పరిశుద్ధత నీ అవయవాలలో చెడు అనేటువంటిది రాకుండా అది ఉండాలి, అది కాపాడాలి. అందుకే ఏమంటున్నాడు అంటే, నీలో ఉన్నటువంటి పాత స్వభావం ఏదైతే ఉందో దానిని ఏం చేయాలి? ఇక్కడికి వచ్చినాక తీసివేసుకుంటేనే ఈ నవీనముగా నీకు వచ్చే క్రొత్త ఆశీర్వాదము, క్రొత్త దీవెన అది వస్తుంది. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుల్లో ఉన్నాం, అప్పులతో కొనసాగించమంటే బాగుంటుందా? దేవునిలోకి వచ్చినాక మనం ఏం కోరుకుంటాం? అప్పులు లేని జీవితాన్ని కోరుకుంటాం. మనం దేవుని దగ్గర మునుపు మన పూరింట్లో ఉన్నాం. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏం కోరుకుంటాం? బిల్డింగ్ కావాలని కోరుకుంటాం. లేదు నైనా నాకు పూరీలు కావాలని కోరుకుంటామా? అంటే ఒక నవీనమైనటువంటి స్థితి, ఒక క్రొత్త ధనము. దేవుడు కూడా అదే కోరుతున్నాడు. నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి, నా తల్లిదండ్రులు మారాలి, నాకున్న పరిస్థితులే మారాలి. నువ్వు ఎలా కోరుకుంటున్నావో దేవుడు కూడా నా పిల్లలు, నా పంట, నా పిల్లలు ఎన్నో శ్రమలతో ఎన్నో బాధలతోనే సంపాదించిన నా సంఘము తన స్వరక్తము చేత సంపాదించిన తన సంఘము కూడా, ఆ సంఘం విషయంలో దేవునికి కూడా ఉంటుందా? ఆలోచన ఉంటుందా? నీ పిల్లల గురించి ఆలోచన నీకు ఎలా ఉంటుందా? ఉండదా? ఉంటుంది. మరి దేవునికి కూడా ఉంటుంది కదా. మరి నీ పిల్లలు ఒకవేళ నీ ఆలోచనలు మీరి, నీ ఆలోచనలకు తప్పి ఒకవేళ వారి సొంత ఆలోచనలు కానీ వారు వెళితే నీకు ఎంత బాధేస్తుంది? నీ పిల్లల విషయంలో ఎంత నిర్ణయం తీసుకుంటావు? ఏమంటావు? నాకు నా పిల్లలే లేరు అనుకుంటాను, చచ్చిపోయారు అనుకుంటాను, వాళ్ళకి నాకు సంబంధమే లేదు అనుకుంటాను. కఠినమైన నిర్ణయం తీసుకోవట్లేదా? మరి దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఏంటి? నీకైతే ఒక ధర్మశాస్త్రం, ఒక నిర్ణయం. దేవుని దగ్గరికి వస్తే ఒక నిర్ణయం. ఎలా దేవుడు నీ ప్రార్థన వింటాడు? ఎలా దేవుడు నీ చిత్తాన్ని దేవుడు అంగీకరిస్తాడు? దేవుడేమన్నా పెద్ద విశ్వాసాన్ని పెద్దగా నిన్ను కోరుతున్నాడా? దేవుడు ఎంత కోరుతున్నాడు? ఎంత విశ్వాసాన్ని కోరుతున్నాడు? ఎంత భక్తి కోరుతున్నాడండి? నీకు 100 మార్కులు ఇచ్చి దానిలో ఎంత కోరుతున్నారు? పాస్ మార్క్ ఎంత కోరుతున్నారు? ఆ గ్రేడ్ తర్వాత పక్కన పెట్టండి. ఎన్ని మార్కులు కోరుతున్నారు? సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు కోరుతున్నారు? అంతేనా? అంతే కదండి. అది దాటిన తర్వాత వచ్చేదానికి గ్రేడ్, అది దాటిన తర్వాత వచ్చేదానికి గ్రేడ్ అనమాట. కనీసం ఆ మినిమం బార్డర్ అన్నా లేకుండా నీకు గ్రేడ్ ఎవడేస్తాడండి? మినిమం బార్డర్ లేకుండా గ్రేడ్ చెప్తారేంటి మీరు? గ్రేడ్ కాదు చెప్పాల్సింది. మీకు మినిమం ఏదైతే ఉందో ఆ మినిమం విశ్వాసము, ఆ భక్తి ఎక్కువ లేకుండా నేను విశ్వాసిని, నేను రక్షణ పొందాను అని చెబితే అర్హత ఉందా మనకి? వాక్యంలో చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుండి చదువుదాం. మునుపుడంటే మనం దేవుని దగ్గరకు రాక మునుపు, అది దాన్ని మునుపుడు ప్రవక్తని అంటాం. అంతే కదా. అది జరిగిపోయింది. జరిగిపోయిందని ఏమంటాం? పాస్ట్ టెన్స్. జరుగుతున్న దాన్ని ప్రజెంట్ అని చెప్తాం. అంతే కదా. కనుక ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? గతం అనేటువంటిది అయిపోయింది కదా,
ఆ గతం అయిపోయినది ఇప్పుడు ప్రజెంట్లో మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తుందా? విడిచిపెట్టింది ఏమైనా కనిపిస్తుందా? వద్దనుకున్నది ఏమైనా కనిపిస్తుందా? దేవుడు ఇష్టపడినటువంటిది ఏమైనా కనిపిస్తుందా? కనిపిస్తే ఇప్పుడు ఏం చేయాలి? దానిని వదులుకొని దేవుని చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై దేవుని పోలికగా సృష్టించబడిన అది దేవుని పోలికగా ఇప్పుడు మనం ఏం చేయాలి? సృష్టించబడినటువంటి మనము నవీనమైన స్వభావాన్ని ఇది దేవుడు కోరేది. ఇంకా నీ బ్రతుకులో ఆ పాతదే నీవు ఉన్నప్పుడు, ఆ పాత చీపురు గట్లాగానే నీ జీవితం ఉన్నప్పుడు నేను కొత్తవాడిని అని చెప్పుకోవటానికి మనకేమైనా ఉండాలిగా. రాత్రిపూట నేను త్రాగుడు మానేస్తాను, అన్నీ మానేస్తాను అని చెప్పి తెల్లారిపాటికి మళ్ళా అదే పద్ధతులు వెళితే ఏమంటారు? ఆ మాటకి భార్య సంతోషిస్తుందా? బిడ్డలు సంతోషిస్తారా? నువ్వు మాట కట్టుబడి ఉండవా? చాలాసార్లు మన మాటలు అలాగే ఉంటున్నాయి, మన జీవిత విధానం అలాగే ఉంటుంది, మన ప్రవక్తన అలాగే ఉంటుంది. పేరుకు మాత్రం మనం చెప్తున్నాం రక్షణ పొందాం, నా పాత జీవితాన్ని విడిచిపెట్టాను, నేను దేవుని బిడ్డగా బ్రతుకుతున్నాను అని చెప్తున్నావు. కానీ ఆ పాత జీవితంలో ఉన్నటువంటి ఆ పులిసిని పిండి ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఈ నవీనమైన దానిలో కలిపి దీన్ని కూడా పాడు చేస్తున్నావు. అందుకంటున్నాడు, నిన్ను బట్టి దేవుని నామము దూషించబడుతున్నది. నువ్వు ప్రయాసపడేది ఆ పాత జీవితంలో ఉన్న గృహాల కొరకు, అప్పుల కొరకు, స్వస్థతల కొరకు, భర్త మారి డబ్బులు తీసుకురావటానికి, నీ పిల్లలు పాస్ అవ్వటానికి, దీని కొరకు ఇక్కడ ప్రయాసపడుతున్నావు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏదో, ఆయన యొక్క ఆలోచన ఏంటో దానిని నువ్వు పట్టించుకో. అది నీకు అవసరం లేదు. దేవుని ఉద్దేశాలు అవసరం లేదు, దేవుని ఆలోచనలు అవసరం లేదు. దేవుడు ఎందుకొరకు నువ్వు ఎలా ఉండటానికి దేవుడి కొరకు ప్రయాసపడ్డాడో అది అవసరం లేదు మనకి. అది అవసరం లేదు. నేను బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటున్నావు. కానీ నీ బాగు కొరకు శ్రమపడి నీవు ఎలాగుంటే నీకు దేవుడు సహాయం చేస్తాడో ఆ ఉద్దేశాలు మనం మర్చిపోతున్నాం. ఆయన ఆలోచనలు మర్చిపోతున్నాం. ఎలా మన జీవితాలు ఉంటే నీకు దేవుని యొక్క ఆ దీవెనలు నీకు ఇస్తానంటున్నాడు, ఆ విషయాలు మనం మర్చిపోతున్నాం. ఆశీర్వాదాలే కావాలంటున్నాం. మనసు మార్చుకుందాం, ఆలోచనలు మార్చుకుందాం, యథార్థమైనటువంటి మారు మనసులకు వద్దాం. నమ్మకమైనటువంటి రక్షణ పొందిన బిడ్డలుగా జీవించుదాం. పేరుకు మాత్రమే రక్షణ పొందిన వారుగా, పేరుకు మాత్రమే మారు మనసు పొందిన వారికి ఉండి లోకములో మనకున్న స్నేహాలు, మన సంబంధాలు, మన పరిస్థితులు ఏమవుతున్నావు అలాగే కంటిన్యూ చేస్తే దేవుడు నీ పై రూపాన్ని కాదు, నువ్వు దేవుని మందిరంలోకి వచ్చిన పరిస్థితులే కాదు దేవుడు చూసేది, బయట కూడా నీ జీవితాన్ని చూస్తున్నాడు. ఆయనకి నీ నడక, నీ పడక అన్నీ తెలుసా. అందుకే నువ్వు బయట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక్క చోటే కాదు పౌరవులాగా ఉండేది, బయట కూడా పౌరవులాగానే ఉండాలి. హల్లెలూయా. కనుక పరిశుద్ధులు ఎలా ఉంటారు? నవీనమైన స్వభావాన్ని ధరించుకోవటానికి ప్రభువు దగ్గర ప్రయాసపడతారు. అందుకొరకు ప్రార్థనలు చేస్తారు. మొదటి మాట, నువ్వు దేని కొరకు చేస్తున్నావు? దేన్ని సంపాదించుకోవటానికి, నీలో ఉన్న పాపాన్ని వదిలించుకోవటానికి, దాని కొరకు ప్రయాసపడాలి. అప్పుడు దేవుడు ఆ పాపం పోతే, ఆ చెడిపోతే నీలోనికి ఏమొస్తుంది? పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత వస్తే ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. దేవుడు వస్తే మనకు ఏమొస్తుంది? నీ గిన్నె నిండి. అసలు దేవుడు లేకుండా, పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలుగా ఎలా ఉండగలం? దేవునికి ఇష్టమైన పనులు ఎలా చేయగలం? దేవుడు ఏ విధంగా నీ మీదకి ఆశీర్వాదాలు ఇస్తాడు చెప్పండి. మొదటి మాట. రెండోదిగా మనం చూద్దాం. పరిశుద్ధులు ఏం చేస్తారంటే
వాక్యానుసారంగా తన యొక్క జీవితాన్ని కట్టుకుంటారు. వాక్యానుసారంగా వారు నడుస్తారు, వాక్యాన్ని వారు ప్రేమిస్తారు, వాక్యాన్ని వారి హృదయంలోనికి చేర్చుకుంటారు. దీనిని చదువువారును, దీనిని వినువారును, దీన్ని గైకొనువారును ధన్యులు. మరి దీన్ని గైకొనుకోకుండా, దీన్ని చదువుకోకుండా నేను పరిశుద్ధుని అంటే నేతి బీరకాయ సామెతలాగా ఉంటుంది. పేరుకు మాత్రమే, కానీ దానిలో ఏముండదు. అదే మన బతుకు కూడా. వాక్యం ఉండదు, వాక్యానుసారమైనటువంటి భయం ఉండదు, వాక్యానుసారమైన నడవడిక ఉండదు, వాక్యానుసారమైనటువంటి విశ్వాసం ఉండదు, వాక్యానుసారమైనటువంటి పద్ధతులతో మా జీవితాలు ఉండవు. శరీరానుసారమైనటువంటి జీవితాలు, స్నేహాలు, అలవాట్లు, వీటన్నిటిలో మన జీవితం వెళ్ళిపోతూ మనలో మనం ఏం చేస్తున్నాం? నేను దేవుని కలిగి ఉన్నాను, రక్షణ పొందాను అని మనం ఏం చేస్తాం తెలుసండి? బైబిల్ పట్టుకుంటాం, సెపరేట్గా చక్కగా బట్టలు తెల్ల బట్టలు వేసేసుకుంటాం, దేవుని మందిరానికి వచ్చి. అంటే ప్రార్థన అంటే తెల్లబట్టలు, మనకి ఇష్టమైనటువంటి ఆరాధన, ఊగిపోవటం, గంతులేయటం. నేను దాన్ని తప్పు అనట్లేదు, కానీ అలాగూ నువ్వు ప్రవర్తించడం కూడా కరెక్ట్ కాదేమో. జాగ్రత్తగా చూడండి. ఎందుకనంటే నీ హృదయము అనేటువంటిది సరిగ్గా లేనప్పుడు, నీ జీవితంలో ఒకవేళ అలాంటి పరిస్థితులు ఒకవేళ ఉంటే అది నీకు పైకి మాత్రం భక్తిగా ఉన్నట్లు ఉంటుంది, కానీ దాని శక్తి నీకు తెలియదు. పైకి మాత్రం భక్తి కలిగిన బిడ్డగా ఉన్నావు, కానీ ఆ శక్తిలోనికి, ఆ లోతులోనికి, ఆ భయభక్తులోకి నువ్వు వెళ్ళట్లేదు. కాబట్టి ఇంకా నువ్వు లోకానుసారంగా ఉన్నావు. వాక్యములను చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక మూసేయొద్దు, దాన్ని అట్లాగే పెట్టుకోండి. ఇంకొక రిపేర్ చెప్పినప్పుడు బయటికి వెళ్ళినా అది అక్కడే పెట్టుకోండి. అక్కడ ఇది ఒక బుక్ ఏదైనా పెట్టుకోండి. మళ్ళా మెల్ల మీరు అట్టి ఇటు తిప్పి అసలు కొలసీ పత్రిక ఎక్కడ ఉందని నాన్న తంటాలు పడే కంటే ఎట్ట కూడా తీశారుగా, అది తీసిన తర్వాత దాన్ని మూసేవాకండి, అట్ట పెట్టుకోండి. చదవండి. ఇప్పుడు సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకరు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా దేవుని వాక్యము అన్నాడా. ఇవన్నీ చెప్పుకుంటూ చివరికి ఏముండాలి? మనలో వాక్యము సమృద్ధిగా ఉండాలి. అయితే కొంతమంది వాక్యం ఉండదు, పిట్టకథలు చెప్పేస్తారు. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత చెవట్లు పట్టేసినాక ఒకడు మంచిళ్ళకి వెళ్తాడు, ఒకడు అడిపోతాడు, ఒకడు ఇటు అయిపోతాడు. ఇక అయిపోయిందిగా, పరలోకానికి వెళ్ళిపోతా ఉన్నట్టుగా, ఇక పరిశుద్ధాత్మ తాగేసింది అన్నట్టుగా. ఇవన్నీ దేని కొరకు సిద్ధపరిచేది? అంతేనా? పెళ్ళంటే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు సిద్ధపడి వచ్చినటువంటి వారికి భోజనాలండి. మెయిన్ ఎవరు? అది. కానీ వచ్చినటువంటి వారికి ఏర్పాట్లన్నీ కావాలి. ఫ్యాన్లు కావాలి, పైన టెంట్ కావాలి, వాళ్ళకి కావాల్సిన భోజనాలు కావాలి. ఇవే పెట్టారంటారు, 4-5 వెరైటీలు పెట్టాలి. అది వచ్చినటువంటి వాళ్ళకి అటు ఇటు తిరిగేటప్పుడు కాస్త వాళ్ళు హుషారు చేయటానికి ఆ బ్యాండ్ కావాలి. ఊదేవాళ్ళు కూడా గొప్పలు ఇప్పించుకుంటే చాలు, వాళ్ళు కూడా కాస్త ఏం చేయాలి, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తేనే కదా అక్కడ సంతోషం. ఇవన్నీ ఉంటేనే కదా వివాహం అనేది. అంతేనా? ఆ వివాహ రోజున ఎలా ఉండాలి? ఎక్కడెక్కడో ముడతలుగా ఉన్నాయి, ఎన్ని కట్టుకుని వస్తే ఈడేం పెళ్లి చేస్తున్నాడండి, ముడతలు బట్టలు తిరుగుతున్నాడు అంటాడు. ఏం చేయాలి? అప్పో సొప్పు అయినా ఆ అప్పులు ఇదొక అప్పు అనుకుని, అప్పైన పప్పు మంచి భోజనం ఏం తిన్నట్టు ఆ రోజు మంచి బట్టలే కట్టుకు తిరగాలి. బ్యాగులో డబ్బులు లేకపోయినా బ్యాగు తగిలించుకు తిరగాల్సిందే. అంతే, తప్పదు. ఇప్పుడు మన దగ్గర బ్యాగులు ఉంటాయండి, బ్యాగులో ఉంటాయో లేవో తర్వాత సంగతి. పెళ్లి రోజు మాత్రం ఏం చేయాలి?
అందరికి బ్యాగులు ఉంటాయి లేవా? ఉంటాయి. పోనీ పెళ్ళింట్లో బ్యాగ్ తగిలించి తిరుగుతున్నారు కొందాం. పెళ్ళికి వచ్చేవాళ్ళు కూడా బ్యాగే. ఎందుకని అంటే బ్యాగ్ ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడికైనా వెళ్ళేదో బ్యాగ్ ఉండాల్సిందే. సహజం ఇది. అంటే ఈ ఏర్పాట్లన్నీ అసలు దేనికి? పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన కావచ్చు, పాటలు కావచ్చు, సంగీతం కావచ్చు, ఇవన్నీ దేని కొరకన్నాడు? ఆ వాక్యము నీ హృదయములో నింపబడటానికి. ఇవన్నీ ఉంటే నువ్వు దేవుని దగ్గరికి వస్తావు. పాటల కొరకు వచ్చేవాడు, వాద్యం కొరకు వచ్చేవాడు, ఇక్కడికి అనేకమైన వాటి కొరకు వస్తాడు. ఇలా ఏదో ఒక ఆకర్షణగా పెడితేనే ఇక్కడికి వస్తావు. వచ్చిన తర్వాత వాక్యము నీ హృదయములోనికి, అది ముఖ్యమైనది. దేని కొరకే? ఇదే. అందుకే పరిశుద్ధత కలిగినటువంటి వారు ఏముండాలి? ముఖ్యంగా అంతే. పాటలు పాడేసి నా పని అయిపోయిందిగా అని ప్రార్థన టీం, ఆ పాటలు పాడే టీం వెళ్ళిపోవటం. ఆ తర్వాత ప్రార్థన టీం, నేను ప్రార్థన చేసేసే కదా, నా టీం అయిపోయింది కదా అని వాళ్ళు వెళ్ళిపోతాం. ఇదేంటండి బాబు? ఎవరు దానికేనా? ఇవన్నీ దేని కొరకు? అసలు వాక్యం కొరకు. అసలు ఈ వాక్యానికి వచ్చేసరికి నిద్రపోతే ఎట్టా? వీటన్నిటికి బాగా ఉన్నావు. వాక్యం దగ్గరికి వచ్చిన కానీ ముందుకు వేసేసుకుని వెనకే ముందుకి మిల్లుగినట్టు. అసలు ఉత్తమమైనది ఏది? అందుకే దేవుని యొక్క బిడ్డలను కాపాడేది, రక్షించేది ఏది అంటే దేవుని వాక్యము. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. అదే నా బాధలలో. అది లేనిది నెమ్మది ఎలా వస్తుంది? అది లేనిది అభివృద్ధి ఎలా వస్తుంది? అది లేని స్వస్థత ఎలా వస్తుంది? అది లేనిది నీకు దేవుని యొక్క కృప ఎలా దిగి వస్తుంది? హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? సమృద్ధిగా నీ హృదయములోనికి. అందుకంటాడు, నీ కొట్లలో దేవుని, నీ కొట్లలో ధాన్యం ఉందా? నీ కొట్లలో ఏముంది? ధాన్యం ఉంటే కరువులు వస్తే ఏమైంది? తెగుళ్ళు వస్తే ఏమైంది? కొట్లో ఉన్న ఆ ధాన్యంతో ఏం చేయొచ్చు? చక్కగా భోజనం చేయొచ్చు. అంతేనా? చక్కగా భోజనం చేయొచ్చు. నీకు దేవుని వాక్యం అనేది నీలో ఉన్నప్పుడు ఆ వాక్యము కొరకు నువ్వేం చేస్తావు? తప్పిస్తావు. ఆ వాక్యాన్ని నువ్వేం చేస్తావు? హృదయంలో చేర్చుకుంటావు. ఆ వాక్యము కొరకు నువ్వు వెళ్ళి చేస్తావు. తెలుసండి, ఇప్పుడు విన్నటువంటి వాక్యము అలా ఉన్నదా లేదా దాన్ని రివిజన్ చేసుకుంటావు. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటావు. అది జ్ఞాపకం చేయాలంటే నువ్వేం చేయాలి? ఆ వాక్యాన్ని, ఆ హృదయంలో అన్నీ ఉంటాయండి, బోళ్ళని చచ్చి ఉంటాయి. కానీ పెన్ను పేపర్ తెచ్చుకుని రాసుకుని, అంత జ్ఞానం ఉంటే ఈ సావు అంత ఎందుకు మనకి? ఆ వాక్యాన్ని చక్కగా మనం ఏం చేయాలి? రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని మరొకసారి చదివితే ఆ వాక్యం అప్పుడు ఏమవుతుంది? హృదయంలో ఉంటుంది, స్టోరేజ్ అవుద్ది. ఆ హృదయంలో ఉంటుంది. ఎప్పుడైనా నీకు అవసరమైనప్పుడు ఏం చేస్తారు? ఆ ఫోన్లో ఆ సిమ్లో ఉన్నట్టు, ఆ సిమ్లో ఉన్నటువంటి దాన్ని ఎప్పుడైనా దానిలోనే ఉండేది స్టోరేజీ. దేనిలో ఉంటుంది? మెమరీలో స్టోరేజ్ ఉంటుంది. చిన్నదా పెద్దదా ఏదనేది అది నువ్వు కొనుగోలు చేసుకుని దాని మీద ఆధారపడద్ది. అంతే కదా? ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు స్టోరేజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీకు గుర్తు వచ్చినప్పుడల్లా ఆ స్టోరేజ్లోకి వెళ్ళి, ఆ ఫోటోల్లోకి వెళ్ళి, లేదా అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? అవన్నీ చూసుకుంటారు. అట్లాగే ఇక్కడ మీరు ఏం చేయాలంటే, మీకు గుర్తు వచ్చినప్పుడల్లా ఈ ఆదివారం వాక్యం మీకు గుర్తుండాలి అంటే మీరు ఏం చేయాలంటే, ఒక పెన్ను పేపర్ చక్కగా తీసుకుని చక్కగా రాసుకుని దానిని మరలా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది, ఇలా ఉన్నప్పుడు నా వాక్యానుసారంగా నేను ఉన్నానా లేదా అని కూడా మనం ఒకసారి పరిశీలన మనం చేసుకుని ఆ వాక్యానుసారంగా మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మనల్ని మనమే సరి చేసుకోవాలి. మనం పౌడర్ రాసుకుంటామండి, రాసుకోవద్దు కదా, రాసుకోవాలి, నీట్గా ఉండాలి. నువ్వు అడావుడిగా అద్దం దగ్గరికి వెళ్ళకుండా రాసుకున్నావు, వచ్చేసావు. చూసేవాళ్ళు ఏమంటారండి? తోటలో పెడితే వెళ్ళే అటువరకు తోటలో పిడతకి సున్నం కొట్టి బొట్లు పెట్టి, అది ఎందుకు? దృష్టి తగలకుండా ఉండటానికి. కాయ మీదకు దృష్టి వెళ్ళకోకుండా దేని మీదకి వెళ్ళటానికి? దాని మీదకి వెళ్ళటానికి. నువ్వు కూడా అట్ట వస్తే ఎట్లా? నువ్వు కూడా వస్తే ఎట్లా?
నిన్ను అందరూ చూసి నవ్వులు పాలయ్యేదానికంటే నువ్వు ముందు ఏం చేయాలి? అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను చేసిన పని కరెక్ట్గా ఉందా లేదా చెప్పమ్మా అర్థమా అంటే అది చెప్పొద్దు. ఇదిగో ఈ పక్క ఎంత ఉంది మందంగా, దాన్ని చక్కగా సాపిగా చేయి, ఈ పక్క బాగానే ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళపోతే ఏమవుతుంది? నవ్వులు పాలు అవుతున్నావు. అక్కడికి వెళ్ళి సరి చేసుకుంటే సమాజంలో నవ్వులు పాలు కాకుండా ఉంటాం. అందుకని అంటున్నాడు, నీవు నవ్వులు పాలు కాకుండా ఉండటానికి దేవుని వాక్యము దగ్గరకు వచ్చి ఆ వాక్యము నిన్ను సరి చేస్తున్నప్పుడు, అది సుత్తు వలె ఖడ్గం వలె అది నేను సరి చేస్తున్నప్పుడు, సరి చేసుకోవటానికి మనం ఏం చేయాలి? వాక్యానికి మనల్ని మనం అప్పగించుకోవాలి లేదా? అప్పగించుకోవాలి. అప్పుడు దేవుని వాక్యము నిన్ను సరిచేసి సమాజానికి ఉపయోగకరముగా, కుటుంబానికి ఉపయోగకరముగా, సంఘానికి ఉపయోగకరముగా, దేవునికి తల్లిదండ్రులకు ఉపయోగకరముగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఇది ఇక్కడ సరిచేసే స్థలము. ఇక్కడ కొలిమిలో కాల్చే స్థలం ఇది. అగ్ని చేత కాల్చే. అందుకంటాడు నా వాక్యము అగ్ని వంటిది కాదా అన్నాడా? అగ్ని వంటిది. అగ్ని ఏం చేస్తుంది? పాత జీవితాన్ని కాల్చేస్తుంది. క్రొత్త జీవితము కలిగిన వరకు మనకు రూపాన్ని తీసుకొస్తుంది. కొలిమిలోనికి ఒక పాత వస్తువుని తీసుకువెళితే ఆ పాత వస్తువుని ఏం చేస్తాడు? కొలిమిలో కాల్చిన తర్వాత అప్పుడు దాన్ని సాగదీస్తాడు. అంటే కాల్చే కొలది అది ఏమవుతుందో తెలుసండి, ఆ కొలిమిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి అనుకూలముగా అది మార్చబడుద్ది. కాల్చాలి. అప్పుడు మనం వంగుతాం, అప్పుడు మనం మెత్తన పడతాం, అప్పుడు మనం విధేయత కలిగి ఉంటాం, అప్పుడు దేవుడికి సరిచేసేటువంటి బిడ్డగా. కాల్చబడుకోకుండా ఎలా మెత్తనవుతుంది? అది కాల్చేది ఏది? మెత్తని చేసేది ఏది? దేవుని రూపముగా నేను మార్చేది ఏది అంటే దేవుని వాక్యమే. హల్లెలూయా. అందుకే సంఘానికి ఏం కావాలి? పరిశుద్ధ కావాలనుకునే వాళ్ళకి చెప్పాలి, ఏం కావాలి? ఆ వాక్యానుసారంగా నేను జీవించాలి. ఆ వాక్యము నా హృదయంలో ఉండాలి, నా తలంపులలో ఉండాలి, నా ఊహల్లో ఉండాలి. అదే నన్ను కాస్తుంది, అదే నన్ను కాపాడుతుంది. నేను చెడుకి వెళ్ళకుండా, ఆకర్షణీయమైనప్పటికీ కూడా నేను పాపం చేయకోకుండా ఆ దేవుని వాక్యమే నన్ను ఏం చేస్తుంది? నేను పరిశుద్ధుని కనుక నీ పాపానికి నేను దూరముగా. లేకపోతే ఏమవుతుంది? లోకస్తులాగా మన జీవితాలు కూడా పాడైపోతూ ఉంటాయి. దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 8వ వచనం. చాలు. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, అక్కడ ఒక భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ భోజనం ఒకవేళ నేను తింటే ఎక్కడ అపవిత్రుడుగా నేను రాజు ఎదుట నేను కనిపిస్తాను అని ఆయన ఏమన్నాడంటే, నాకు ఈ భోజనము వద్దయ్యా అని అన్నాడు. అప్పుడు రాజుగారు ఏమన్నాడంటే, దానియేలు యొక్క మనవని అంగీకరించాడు. ఎందుకని అంటే, నేను పరిశుద్ధును కనుక నేను ఈ భోజనము ఇవన్నీ తినటానికి వీల్లేదు. ఇది అపవిత్రమైనది. అంటే ఒక పవిత్రమైనటువంటి వ్యక్తులు తన పవిత్రమైనటువంటి జీవితాన్ని తను కాపాడుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే, మనం ఏదైతే తింటే మనం అపవిత్రం అవుతున్నామో అది తినవద్దు. ఏది తింటే నీకు పవిత్రత వస్తుందో అది తినాలి. అంతే. వాక్యము నీకు పవిత్రత ఇస్తుంది అన్నప్పుడు వాక్యాన్ని తినాల్సిందే. వాక్యాన్ని నీ హృదయంలోకి చేర్చుకోవాల్సిందే. ఆ వాక్యాన్ని అపేక్షించాల్సిందే. ఆ వాక్యమును నువ్వు ఎంతగా త్రాగితే అంత నీకు బలాన్ని అది నీకు ఇస్తుంది. అందుకంటాడు వాక్యం అనే పాలను ఏం చేయాలి? అపేక్షించాలి. చిన్నపిల్లలు తల్లి యొక్క పాలు తాగితే ఎంత పుష్టిగా ఆరోగ్యముగా ఉంటారో, దేవుని పిల్లలుగా క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన మనము వాక్యమనే పాలన కూడా అలా అపేక్షించాలి. అది నువ్వు త్రాగాలి.
వాక్యానికి దూరం అయితే, దైవ సన్నిధికి దూరం అయితే నీకు బలం ఎలా వస్తుంది, నీ పరిశుద్ధి ఎలా వస్తుంది, నీకు భయం ఎలా వస్తుంది, నేను ఈ పని చేయకూడదని ఎలాగో నీకు వాక్యం నీకు నేర్పిస్తుంది? చెప్పండి. మనం ఎలా సరిపెట్టుకున్నామంటే, ఆదివారం వస్తే చాలులే, ప్రభు బల్ల అప్పుడు వస్తే సరిపోతుందిలే, మిగతా రోజులు ఇంటి దగ్గర తని పెట్టి కూర్చుందాం. ఇప్పుడు పరిస్థితులు అనుకూలత లేని వారు ఓకేనండి, అనుకూలత కలిగిన వాళ్ళు ఏంటి, ఆరోగ్యాలు ఉన్నవాళ్ళు ఏంటి, రావటానికి ఏమైంది? ఆదివారం ఒక్క రోజుకైనా, మిగతా రోజుల సంగతి ఏంటి, మిగతా రోజు ఆరాధన సంగతి ఏంటి? వాక్యము నీకు పుష్టిని ఇస్తుంది, వాక్యము నీకు ప్రయోజనం, వాక్యము నీకు బంగారము కంటే మేలిమి బంగారం అంటే కొరదగింది అన్నప్పుడు నెలకి 3 సార్లు మీకు ప్రభుత్వం నుంచి పెన్షన్ ఇస్తానంటే వద్దయ్యా మాకు ఒకసారి చాలు అంటారా? అటు చూస్తారా నా ఇంక అసలు లేదయ్యా మాకు ఒక్కసారి చాలయ్యా, ఇక 3 సార్లు ఎందుకు అంటారా? ఈసారి వచ్చే ప్రభుత్వం 3 కాదే 4 ఇస్తానంటే మళ్ళీ అటు ఓటేస్తామే. మరి వారములు ఇన్నిసార్లు మీకు వాక్యం అనేటువంటిది డబ్బుల కంటే బంగారం కంటే మంచిదయ్యా, మీకు మూటలు ఇక్కడ వస్తున్నాయి అంటే రాకుండా ఇంటి దగ్గర కూర్చుంటే ఎట్టా ఆ మూట ఇంకోటికి వెళ్ళిపోవట్లా? ఎట్లా కుదురుద్దండి? అంటే మనకు లోక సంబంధమైనటువంటి పెన్షన్ మీద డబ్బుల మీద అయితే అంత మక్కువ, వాక్యం అనేటువంటి బంగారం కంటే కూరదగిందని చెప్పినప్పుడు కూడా ఉట్టిదాలు అక్కడ ఏముంది? బంగారమా గడుగుడ్డ? చిన్న బంగారం ఇస్తారంటే ఊరుకుంటావా? భోజనంలో మొక్కబడబోతేనే ఊరుకోవట్లా. అంటే దేవుని మందిరం అనేటువంటిది మొక్కల కోసమా భోజనం కొరకుమా అని వచ్చేది? దానికంటే శ్రేష్టమైనది ఏది? దేవుని వాక్యము కదా. ఆ వాక్యమును నీ జీవితంలో దేవుడు నీకు ధారాళము ఇవ్వటానికి, దేవుడి నీకు ఆయా సమయాలలో దేవుడి వాక్యము నీకు ప్రకటించబడుతున్నప్పుడు ఆ వాక్యమును వినేటువంటి వారుగా మనం ఉండాలా లేదా? మనము లేకపోతే ఇంకెవరు ఉంటారు? వాక్యానుసారంగా బ్రతకటానికి ఏర్పాటు చేయబడిన మనం లేకపోతే ఇంకెవరు ఉంటారు ఇక్కడ? ఎవరుంటారు? జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా చక్కగా ముందు నువ్వు బ్రతుకుచు, ముందు నువ్వు నిలబడుతూ, ముందు నువ్వు ఆచరిస్తూ అనేకులను ఏం చేయాలి? ఆశ్రయించేటట్లుగా మన ముందు నడుద్దాం. నేను క్రీస్తు పోలి నడుస్తున్నాను, మీరు కూడా నడవండి మనం చెబుదాం. మన మాటకు అద్దు ఉండదు, మన ఆలోచనకు అద్దు ఉండదు, మన స్నేహాలకు అద్దు ఉండదు. మన లోక సంబంధుల కంటే ఎక్కువగా ప్రవర్తిస్తున్నాం, లోక సంబంధుల కంటే ఎక్కువగా మన యొక్క జీవితాలు ఉంచబడుతున్నాయి. మళ్ళా మనం వచ్చేసి దేవుని బిడ్డలమని చెప్పి చలామణి అయిపోతున్నాం. చలామణి అవటానికి ఇక్కడ ఒకవేళ నేను మిమ్మల్ని ఏమీ శిక్షించకపోవచ్చు, కానీ రేపొద్దున దేవుడు మనం శిక్షించబోతున్నాడు. జాగ్రత్త. ఒకవేళ నా భయం మీకు లేకపోవచ్చు, ఏందేముందండి అని అనుకోవచ్చు. జాగ్రత్త. దేవుడు ఉన్నాడు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఒక సేవకుడుగా, ఒక సేవకురాలుగా దేవుడు ఈ సంఘమునకు దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మా బాధ్యత మేము నిర్వర్తించాలి, మీ బాధ్యత మీరు నిర్వర్తించాలి. మా బాధ్యతలోకి మీరు రాకూడదు, మీ బాధ్యతలోకి నేను రాకూడదు. మీ బాధ్యత మీరు నిర్వర్తించాలి. అంతేనా? లేదు పాస్టర్ గారు మీరు పక్కన కూర్చోండి, మేము ప్రార్థన చేసి ఆశీర్వాదించేస్తానంటే మరి నేనెందుకండి మీకు ఇక్కడ? నీ హోదా ఏంటి? నీ స్థాయి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? మీరు విశ్వాసి. వాక్యం నేర్చుకోండి, బలపడండి. ఇంకెవరైనా వాక్యంలో బలహీనులు కంటే వారిని బలపరచండి, సాక్షి చెప్పండి, అనేకులు దేవుని వద్దకు తీసుకురండి. అంతే తప్ప నా బాధ్యతను, నా కర్తవ్యాన్ని, నాకు దేవుడు ఇచ్చిన అధికారాన్ని మీరు తీసుకోవటానికి వీల్లేదు కదా. ఇప్పుడు రాజు ఉన్నాడు, హిజ్కియా రాజు ఉన్నాడు. ఆయన ఆ దేశానికి కింగ్, ఆయన రాజుగా. కానీ ఆ దేశంలో యాజకులు ఉన్నారు. ఆ యాజకులు ఆ మందిరానికి వాళ్ళ కింగు, అక్కడ యాజకత్వం వాళ్ళే చేయాలి. అంతే తప్ప దేశమంతా నా స్వాధీనంలో ఉంది అంటే ఈ మందిరం కూడా నా స్వాధీనంలో ఉంది, ఈ మందిరంలో కూడా నేను ఏదైనా చేయొచ్చు అంటే కుదిరేది కాదు. అలాగే వెళ్ళాడు. యాజకులు ఆపు చేశారు, ఆగలేదు, వెళ్ళి చేశాడు. ఏమైంది? దేవుడు మొత్తాడే లేదా?
జాగ్రత్త. అందుకే మనము మన పనిని మనం చేసుకుంటే అది మనకు ఆశీర్వాదం. మనం ఏ పని మనం ఏది చేయటానికి వీల్లేదు. జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి. అదే జ్ఞానము. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి. మనం అలా నడుచుకోవాలి. అలా ఎట్లబట్ల అట్లా మనం నడుచుకోవటానికి వీల్లేదు. ఒకవేళ మనం అలా నడుచుకోవాలి అంటే మనం ఏం చేయాలి? దానికి ప్రత్యేకించబడాలి. దాని కొరకు మనం ఏం చేయాలి? అభిషక్తులైనటువంటి వారి తలల మీద చేయి వేయాలి, వారిని దీవించాలి. ఆ పని కొరకు వారిని ఏం చేయాలి? ఏర్పాటు చేయాలి. చాలా ప్రాసెస్ ఉంది. ఇవన్నీ చేసిన తర్వాతే నువ్వు అప్పుడు ఆ పని చేయటానికి అర్హత కలిగిన వాడు. ఊరికి మనం చేసేసుకోవటానికి కాదు ఇది. ఎట్లా పడితే అట్లా మనం చేసుకునేది కాదండి ఇది. దీనికి కొన్ని బాధ్యతలు, కొన్ని రూల్ రెగ్యులేషన్లు ఉంటాయి. ఇవన్నీ మనం పాటించాలి, ఇవన్నీ మనం చేయాలి. చేయమంటుంది నా పొట్టలో ఎలి పెడితే కుట్టుకోవడం మెలకుండా ఉంటుంది ఏంటి? చిన్నదైనా కానీ ఏం చేస్తుంది? గట్టిగా నువ్వు సంపుతావని తెలుసు, అయినా కానీ నేను కరవకుండా ఊరుకోదు. అంతే. జాగ్రత్త. మన జీవితాలలో మనము ఏది కూడా మనము దేవునికి వ్యతిరేకమైనది మనం చేయటానికి వీల్లేదు. దేవుడు నీకు ప్రార్థన సమయం దేవుడు నీకు ఇచ్చినప్పుడు ప్రార్థన సమయంలో మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉందాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ప్రార్థన ఏంది? ఎలా ఉండాలి? మన ప్రార్థన ఎప్పుడు నిలకడగా ఉంటుంది? వ్యాపారం బాగా కలిసి వస్తే అబ్బా ఏమి నవ్వు, ఎంత ప్రార్థన. పిల్లోడు పాస్ అయితే అన్నీ నా ఎంకాడ చూస్తారు. మీరు 4 మాటలు చెప్పొచ్చు కదండి. అంటే నిలకడ అనేటువంటి దానిలో ఏమంటారంటే యోబు విషయంలో ఆయనకి అన్నీ ఉన్నా అలాగే ఉన్నాడు, ఏమీ లేకపోయినా అలాగే ఉన్నాడు. అందుకు దేవుడు అన్నాడు, ఆయన యొక్క నిలకడ భక్తిని చూసి, నిలకడ విశ్వాసం చూసి, స్థిరమైనటువంటి దాన్ని చూసి దేవుడు ఏం చేశాడు? ఆయనకి 2 ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకంటాడు, ప్రార్థన చేసేవారు విసుగుక నిత్యము ప్రార్థన చేయండి. ఎప్పటికీ ప్రార్థన చేయాలి. ప్రార్థనలు హెచ్చు తగ్గులుండొద్దు. ప్రార్థన ఎప్పుడు ఎలా ఉండాలి? నిలకడగా నిబ్బరముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి నెల జీతం వచ్చినప్పుడు అన్న సంతోషం 10-15 రోజులు అయిన తర్వాత ఉండదు. ఎందుకంటే ఈలోపు అయిపోవలసిన సోకు అంతా అయిపోద్ది. ఇక అక్కడి నుంచి అప్పుల మళ్ళీ 15 రోజులు ఎట్టా రొటీన్ చేయాలి. ముందే ఆ ఎచ్చు, ఆ సోకు, ఆ ఖర్చు తగ్గించుకోవచ్చుగా. ఇక ఇదే మనకి రొటీన్, ఇక అంతే అలవాటు అయిపోయింది. ఆ మొదటి రోజులో ఉన్న సంతోషం తర్వాత పెళ్ళైన కొత్తలో ఉన్న సంతోషం ఏమండి అనేది పెళ్ళి అయిపోయిన తర్వాత యారానే కడుకోతుంది. యాంటీడికి చేసేది కాపురం, యాంటీడి మాట వినేది. ఏదో అనుకున్నాను, ఆడు తగలబెట్టారు వీడి బతుకంతా తెలిసింది. యాంటీడి గౌరవించేది. అంటే మనకి ఏమవుతుంది అంటే పరిస్థితులు బట్టి మనం ఏం చేస్తున్నాం? ప్రార్థనలు చేస్తున్నాం. పరిస్థితులు బట్టి ప్రార్థన చేయొద్దు. పరిస్థితులు అనుకూలత లేకపోయినా మన ప్రార్థన చేయాల్సిందే. అంటాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు నీకు వాటిని అనుగ్రహిస్తాడని నమ్మి ప్రార్థన చేయండి. పౌలు శీలను చెరసాల్లో పడేశారు, కొట్టారు, కాళ్ళు చేతులు కట్టేశారు. అక్కడ ప్రార్థన చేయడానికి మందిరం లేదు, కుర్చీలు లేవు, ఫ్యానులు లేవు, ఎదురు సంఘం కూడా ఎవరు లేరు. తీసుకెళ్ళి చీకటి కొట్లు పడేశారు. వీళ్ళు ఏం చేశారు? ప్రార్థన మానేరా, పాటలు మానేరా. అనుకూలత లేకపోయినా నీకున్నటువంటి పరిస్థితి నీకు అనుకూలత, గాఢంధకారపు లోయలే నీకు అనుకూలత, కన్నీరే నీకు అనుకూలత, శత్రువులే నీకు అనుకూలత, పేదరికమే నీకు అనుకూలత. అక్కడే నీవు దేవుని గణపరచాలి, అక్కడే నీవు దేవుని స్తుతించాలి. అందుకే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకొరకే అదే నిలకడమైన జీవితం, అదే నిబ్బరమైన జీవితం. అంతేగాని ఆదివారం వస్తానులే మిగతా రోజులన్నీ కొక్కునాగిపోయినాయి అంటేట. మనందరం కూడా పరిశుద్ధులుగా ఉండటానికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధత దేని ద్వారా వస్తుంది?
పాత జీవితాన్ని విడిచిపెట్టుట ద్వారా. ఆ పాత జీవితం విడిచిపెట్టాలంటే ఏది చెప్పాలి, ఎవరు చెప్పాలి? వాక్యమైన దేవుడు నీతో మాట్లాడాలి కదా. మాట్లాడితేనే కదా నీ తప్పులు నీకు తెలిసేది, మాట్లాడితేనే కదా నీలో ఉన్న పొరపాట్లు తెలుసుకునేది, అప్పుడే కదా నువ్వు విడిచిపెట్టేది. మరి దేవుడు, వాక్యమైన దేవుడు నీతో మాట్లాడటానికి దేవుడు సమయం ఇచ్చినప్పుడు ఆ సమయంలో దేవుని దగ్గరికి రాకుండా నేను సరి చేయబడతాను, నేను సరి చేసుకున్నాను, నేను పవిత్రముగా ఉన్నాను అంటే నీకు నీవు పవిత్రంగా ఉండగలవా? నీకు నీవు పాపాన్ని విడిచిపెట్టగలవా? జాగ్రత్త. అందుకే దైవ సన్నిధికి రావాలి. సోమరిపోతుగా మన జీవితాలు ఉండొద్దు. ఏ పరిశుద్ధులు సంపాదించుకోవటానికి, ఏ పరిశుద్ధి కలిగిన బిడ్డగా ఉండాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పరిశుద్ధులు సంపాదించుకోవటానికి మనం ఎప్పుడు కూడా సమయమనగా అసమయమనగా మన ప్రార్థనలతో దేవుని పాదాల దగ్గర మనం నిలబడుదాం. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పాను? ఒకటి ఏంటంటే నవీనమైన స్వభావం, ఒకటి వాక్యాన్ని తమ హృదయంలో ఉంచుకోవటం, మూడవది ప్రార్థనలో నిలకడగా మనం ఉండటం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 6:18 చదువుదాం. ఏ విషయమై? ప్రార్థన విషయమై మనం ఏం చేయాలి? సమస్తమైనటువంటి పరిశుద్ధుల కొరకు మనం ఏం చేయాలి? పూర్ణమైన పట్టుదలతో. మరి మనకి ఏం పట్టుదల ఉంది? తిని నిద్రపోవటం తప్ప. గంట కొట్టి అయ్యగారు 4 పాటలు పాడి, అమ్మగారు 4 పాటలు పాడిన తర్వాత, ఒక్కొక్కరు 2 పాటలు పాడిన తర్వాత నువ్వు అప్పుడు వస్తే ఎట్ట? ఇప్పుడు పాటలు దేని కొరకు చిత్తపరుస్తున్నాయి? ఆరాధన దేని కొరకు చిత్తపరుస్తుంది? వాక్యం కొరకే కదా. మరి నువ్వు చిత్తపడకుండా డైరెక్ట్గా వచ్చేస్తానంటే నువ్వు డైరెక్ట్ హీరోలాగా ఎట్ట కుదురుదండి? డైరెక్ట్ హీరోలాగా నేను వచ్చేస్తాను, బాగా సీనియర్, నేను బాగా యాక్షన్ అంతా వచ్చు అంటే ఎట్ట కుదురుద్ది? రావాలండి చక్కగా. మీరు పెందలు కడ చక్కగా దేవుని మందిరానికి రావాలి, దేవునితో చక్కగా ఆరాధన చేయాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ స్థలంలో దుప్పి నీటి బొగల కొరకు ఆశపడుతున్నాడు. అది చూడాలి. ఏదో ఎప్పుడు వస్తున్నానులే ప్రభు బల్ల ఆశీర్వాదం అన్నట్టు. ఏంటి నీకు ఆశీర్వాదం ఇచ్చేది ప్రభు బల్ల? ఎందుకు ఇస్తుందండి? నీ వంకర బుద్ధి మారుకోకుండా నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని జాగ్రత్త చూసుకుంటున్నావో అప్పుడు ప్రభు శరీరం ప్రభు రక్తానికి ఆశీర్వాదం వేస్తుంది. అంతేనా? బలమైనటువంటి ఫుడ్ మంచిదే, కానీ నీలో షుగరు బలహీనతలు ఉన్నప్పుడు అది తింటే చచ్చిపోతావు. గుండె జబ్బులు వచ్చి, కొలెస్ట్రాల్ బట్టి. ముందు నీలో ఉన్న జబ్బు పోవాలి. జబ్బు పోవాలంటే, పాపమని జబ్బు పోవాలంటే ఏం చేయాలి? దేవుని పాదాల దగ్గరికి రావాలి. దేవుని పాదాల దగ్గర ఏం చేయాలి? కన్నీటితో ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి. చక్కగా మీరు ఉంటే అప్పుడు నీ జీవితం మెరుగుపరచబడది. అప్పుడు నీకు వాక్యం అనేది నీకు చక్కగా ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎప్పుడో ఒక పూట వస్తానులే, ఎప్పుడో ఒక పూట వస్తానంటే ఏంటంటే వచ్చేది? ఎందుకు వచ్చేది? నువ్వు ఇక్కడ ఏమైనా మార్కులు వేసుకోవడాగా, లేకపోతే ఏమైనా ప్రజెంటేషన్ కోసమా? ప్రజెంటేషన్ లేకపోతే ఎగ్జామ్స్లో పాల్పంపులు ఉండవు, లేకపోతే ప్రజెంటేషన్ లేకపోతే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చి రావన్నట్టుగా ఏంటిదంతా? చక్కగా మనం భక్తి చేయండి. భక్తి ద్వారా నీ పిల్లలకి, నీ కుటుంబానికి ప్రయోజనం. నువ్వు దేవునితో చక్కగా బలపడటానికి రండి, ప్రార్థన చేయండి, పరిశుద్ధత కలిగి ఉండండి. పరిశుద్ధులకు దేవుడు ఎప్పుడు శుభాలు, ఆశీర్వాదాలు ఇస్తాడు. హల్లెలూయా. నీకెప్పుడు మంచి చేయాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధతలోకి వస్తున్నావో నీకు దేవుడు మంచి చేయాలనేటువంటి తన ఆలోచన నీ మీద ఉదయిస్తుంది. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను, చెప్పనా? సరిపెట్టేనా? చెప్తానులే. మీ పర్మిషన్ అండి, మళ్ళీ నేనే చెప్తాను. మళ్ళీ మీ పర్మిషన్ తీసుకున్నా కానీ సరిపెట్టండి అయ్యగారు, ప్రభు బలగా అంటారు. మళ్ళీ నా పర్మిషన్తో వెళ్ళిపోతాను. ఓకే. పరిశుద్ధ గ్రంథముల నుంచి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం తీసుకుందాం. త్వరగా వింటున్నారా? ఆయనను అనుసరింపకంటే మీ ఆయన కాదండి,
మా ఆయన కూర్చోమంటే కూర్చుంటానయ్యా, నిలబడమంటే నిలబడతాను, ఊరు కూడా రాత్రి అంతా ఆయన మాట వినొద్దనను వినండి. కానీ ఆయనంటే ఆయన కాదు, మన ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటున్నారు అయ్యా, మరి మా ఆయన ఎప్పుడో పోయాడుగా, మేము ఎవరు మాట వినాలి? యేసయ్య మాట మనందరికీ. మనకెవరు? మన ప్రభు అయిన యేసయ్య. ఏమంటున్నాడు ఇప్పుడు అక్కడ? ఆయనను అనుసరింపక. మరి అసలు దేవుని దగ్గరికి వచ్చింది ఆయన అనుసరించడానిక, ఇంకెవరిని అనుసరించడానిక? మరి ఆయనను అనుసరించక మనుషుల యొక్క పారంపర్య ఆచారములు అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన ఏంటంటే ఇది కొంతమందికి బలి తెలివితేటలు అంటున్నాడు. అలాంటి వాడు నిరర్ధకమైనటువంటి తెలివితేటలు బాబు, ఎందుకు ఉపయోగపడవు? ఈ రాత్రిపూట పడుకుని కలలు కంటాడు అంటే ఏమంటారు? పగట వేషధారులాగా రాత్రి భలే కలలు కంటాడు. కలలు తప్ప నిజంగా తన జీవితాలు ఏమీ అంతే. కొంతమంది కలలు గాళ్ళే. అలా కాదు నాయనా, దైవభక్తి చెప్తున్నాడు. మిమ్ములను ఎవరైనా చెరపట్టుకుని పోయినవాడు ఎవరైనా ఉంటే ఉండునేమో జాగ్రత్తగా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? చెరపట్టుకున్న వారిని దేవుడు విడిపించడానికి ఆయన శిలువ మరణాన్నే, ఆయన శరీరం నాగడు జాలువలి దున్నబడింది. అంత సమర్పణ చేసి, అంత త్యాగం చేసి దేవుడు నిన్ను ఆ బంధకముల నుండి, పాపముల నుండి, సచ్చినటువంటి జీవితముల నుండి దేవుడు విడిపించి, దేవుడు మనల్ని సజీవుడిగా చేస్తే మళ్ళా ఎవరైనా చెరపట్టుకుని పోతానంటే నువ్వు అట్టా కూర్చుంటే ఎట్టగాండి? పోతే పోయిందిలు అన్నట్టుగా తెచ్చిపెట్టేవాడు ఉన్నట్టు జలసా చేస్తే ఎట్టగండి? కొంతమందికి పొదుపు ఉండదు, జాగ్రత్త ఉండదు. తెచ్చిపెట్టేవాడు ఉన్నాడు కదా, తెచ్చి పెడితే వండి పెడతా, తెచ్చి పెట్టకపోతే ఇంకో పదం వద్దులే, అది బాగాదు, అందుకని ఈ పదం వాడే. కనుక మనం తెచ్చిన దానిని జాగ్రత్తగా చేసుకున్నటువంటి జ్ఞానము, దేవుడు నీకు ఒక పరిశుద్ధత ఇచ్చాడు, పాపం నుండి విమోచించాడు. ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి దేవుడు విమోచించాడు. వాగ్దాన దేశములకు దేవుడిని తీసుకువెళ్ళాడు. దీనికి చాలా ప్రయాసం ఉంది, దీని వెనుక చాలా కష్టం ఉంది, కన్నీరు ఉంది. ఇంత ప్రయాసపడి దేవుడు నిన్ను అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత మరలా ఉంటే ఉంది, పోతే పోయింది. తెచ్చిపెట్టేవాడు ఉండగా ఎన్ని అప్పులు ఏం చేద్దాంలే, ఏమైతే పోతే పోయింది అన్నట్టుకుంటే ఎట్టాగండి? జాగ్రత్తగా ఉండాలా లేదా? అదే చెప్తున్నాడు అక్కడ. మిమ్మల్ని చెరపట్టుకుపోయేవాడు ఉన్నాడు, జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని చెరపట్టుకుపోయేవాడు ఉన్నాడు. పరిశుద్ధుల లోక సంబంధ ఆచార విషయంలో, మిమ్మల్ని చెరపట్టుకుపోయేటువంటి అనేకమైనటువంటి ప్రక్రియ విషయంలో దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది మన మీద. అందుకంటాడు అజాగ్రత్తలుగా ఉండొద్దు, జాగ్రత్త కలిగి ఉండండి, మెలకువ కలిగి ప్రార్థన చేసుకోండి. చక్కగా మీ సహవాసం పరిశుద్ధులతో ఉండనివ్వండి. మన లోకస్తులతో ఉంటే నీ జీవితం పాడైపోద్ది. లోకస్తుల దగ్గర మంచి మాటలు ఏముంటాయి? ఆ మాటలు ఏదో ఒక మాట నేను ఏం చేస్తుంది? లోకం వైపు, ఆశల వైపు మళ్ళిస్తుందా లేదా? పడిన ప్రయాస అంతా, ప్రార్థన అంతా వ్యర్థమవుతుందా లేదా? అందుకే జాగ్రత్త, జాగ్రత్త. మన స్నేహము ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి, పరిశుద్ధులతో ఉండాలి, వాక్యము కలిగిన వాడితో ఉండాలి, చక్క భయభక్తులు కలిగితో ఉండాలి. అప్పుడే నీ జీవితంలో చెడు రాకుండా జాగ్రత్తగా ఉండగలుగుతాం. మొదటి మాట ఏంటన్నమాట? పరిశుద్ధులు నవీన అంటే కొత్త జీవితాన్ని కోరుకుంటారు, దాని కొరకు ప్రయాసపడతారు. పరిశుద్ధులు వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకోవటానికి వారు ప్రయాసపడతారు, ఆ విధంగా కట్టుకోవటానికి జీవిస్తారు. మూడవది, పరిశుద్ధులు ప్రార్థనలో నిలకడ కలిగి జీవిస్తారు. వారు ఎప్పుడు కూడా ప్రార్థన సమయము ఎప్పుడు వస్తుందా అని ఆ సమయానికి ఏం చేస్తారు? రెడీగా వచ్చేస్తారు. పరిశుద్ధులు లోక సంబంధ ఆచారములో జాగ్రత్త కలిగి జీవిస్తారు. పరిశుద్ధులు ఎలా ఉంటారు? లోక సంబంధమైన ఆచారములో పడిపోకుండా జాగ్రత్తగా ఉంటారు. మనము దాసత్వంలోకి వెళ్ళిపోకుండా లోకంలోకి వెళ్ళి జాగ్రత్తగా ఉందాం. దేవుడి మాటలు మన ఎన్నికలు దేవుడు దీవించునుగాక. ఆమె తలముచ్చండి, ప్రార్థన చేసుకుందాం.
మా ప్రభువా రక్షుడా, ఈరోజు చెప్పమన్న మంచి మాటలకై వందనాలు. పరిశుద్ధులనైనా మంచి సంభాషణ కలిగి ఉంటారు. పరిశుద్ధులు భూ సంబంధమైన వాటి మీద కాక పైనున్న వాటి మీదే మనసును పెడుతూ ఉంటారు. పరిశుద్ధులు ఒకరికొకరు క్షమించుకొని ఒకరి ఎడల ఒకరు జాలి కలిగి దయ కలిగి ప్రార్థన చేసుకుంటూ, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు వెరుగురు కనుక వీరిని క్షమించునైనా. అవును ప్రభా, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆ వాక్యానుసారంగా దేవుడు దేనినైతే మన నుండి ఆశిస్తున్నాడో ఆ విధముగా మేమందరం నడుచుకున్నట్లు మీరు మాకు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.